ఏ అంశతో జన్మించాం ఆ అంశం ఉండబట్టే మనకి కులం వస్తుంది. వైద్యులైన సంతతి చేత పరిస్థితి అంటే వారి ఆ ఎమ్మెల్యే ప్రాణం ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది. అలాగా స్వామి నిత్యం తన భుజస్కంధాలపై మోసి నిత్యం సేవించేటటువంటి గరుత్మంతుని యొక్క సంతతి శాతాత శ్రీ వైష్ణవులు. మరి శ్రీ వైష్ణవులు ఎవరండి? వచ్చారు కూడా మన పెద్దలు అడిగారు. అందరూ కూడా భగవద్ రామానుజాచార్య శిష్యులలో వచ్చిన వాడు సాత్విన శ్రీ వైష్ణవులు, శాతాత శ్రీ వైష్ణవులు. అయితే ఈ శ్రీ వైష్ణవులు పుట్టుక ఏడయ్యా అంటే బ్రాహ్మణులు. వాళ్ళు మన మతాన్ని స్వీకరించి శాతాత వైష్ణవ శ్రీకారాన్ని స్వీకరించి నిత్యం స్వామివారి సేవలో ఉంటూ వారికి కావాల్సింది ఏంటంటే స్వామివారి సేవ చేసుకుంటాం, పూజిస్తూ ఉంటాం, నిత్యం కూడా సంధ్యావందనం స్వీకరిస్తూ స్వామిని సేవిస్తూ మాకు కావాల్సింది ఒకటే అంటే ఉత్తముడిని అర్థం అంతే కదా, అది కులము కాదు. భగవాను బ్రాహ్మణ ప్రియ బ్రాహ్మణం వైష్ణవు దగ్గర శిష్యుడు పొందినవాడు, శిష్యము పొందినవాడిని బ్రాహ్మణుడు అంటే ఉత్తముడు అని చెప్పేసాడు. వైష్ణవం శ్రీమన్నారాయణాంశ సంభూత. ఎందుచేత అంటే నారాయణ శంఖచక్రాన్ని ధరించాడు, అదే శంఖచక్రాన్ని మన భుజం మీద వేస్తూ ఉన్నారు. ఆ శంఖచక్రాన్ని ధరించిన వారే మరలా వారికి ఎటువంటి జన్మము లేకుండా శ్రీమన్నారాయణ యొక్క అంశలో వారిలో ఐక్యించేటటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీమన్నారాయణ. అందుచేతని ప్రతి ఒక్కరు కూడా చక్రాంతులు కావాలి, సంవత్సరాలు వేయించుకోవాలి. రాత్రి 11:30 అయిపోయి మేము ఈ సంభాషణ చేసుకుని నిజంగా చాలా మంది మన వాళ్ళు సంవత్సరాలు చేర్చుకున్నారు, ఉన్నారో లేదో చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అందరూ కూడా సంవత్సరాలు వేయించుకోవాలి. వేయించుకున్నాక మీరు చేసినటువంటి అపరకర్మలకు వారికి మంచి ఫలితాన్ని వస్తుంది. 10 మందిని పోగు చేసిన వారికి నాయకులు ఎలా అంటామో 10 మందిని విష్ణు సాన్నిధ్యంలో మనం ఎప్పుడైతే కలిపామో శ్రీమన్నారాయణ మన అత్యంత ప్రీతి పాత్రం అవుతాం. ఈ జన్మ మన ఎవరికీ రాదు. శాతాత శ్రీ వైష్ణవ యొక్క జన్మ ఏ జీవికి రాదు, కోరుకున్నా లభించదు. కానీ పూర్వం కూడా ప్రతి ఆలయంలో మందే అచ్చగలపు వైకాన సాగరంలో 3 పేజీలు రాశారు. ఎప్పుడో చదవండి, ఎవరో చదివేలేదు. భగవద్ రామానుజాచార్యులు ప్రతిష్ఠించినటువంటి అనేక ఆలయాల్లో ఈ వేళ మనం అర్చన చేస్తున్నందుకు మనం గర్వపడాలని చెప్పి రాసుకున్నారు. అంటే ఎందుకు కూడా మనం చేసేటటువంటి ఆలయాలు ఈ వేళ మనం చేస్తూ గర్వపడుతున్నాం. కానీ మనం వదిలేసుకున్నాం. కానీ ఒక కనీసం చిన్న ఆలయాన్ని సరే మీరు తీసుకోండి, అర్చకత్వం చేయండి. 10 మంది మీ వద్దకు వస్తారు. కేవలం అపరకర్మ వల్లే గౌరవం అంటే రోజులు మారిపోయింది. శిఖా యజ్ఞోపవేదం ధరించి వెళ్తున్న వాళ్ళకి ఈ రోజున ఈ కాలక్రమంలో గౌరవం లేదు. ఎంచేతంటే కలియుగంలో అధర్మానికి అధర్మం ముందు పరిగెడుతూ ఉంటుంది, ధర్మం వెనకబడుతుంది, పరిగెత్తే పరిస్థితి కూడా వస్తుంది. దానికోసం మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని వీడకూడదు, మన ధర్మాన్ని మర్చిపోకూడదు.
సంస్కృతం. దాన్ని చదువుకుంటే వాళ్ళకి ఏ వేదము అవసరం లేదు. సోదరులారా, ఆగస్టు 5వ తేదీ జ్వాలాదేవి యొక్క తిరుమల జన్మదినం. ఆగస్టు 6 నుంచి మన భగవద్ రామానుజాచార్యులు 3వ అవతారమైనటువంటి పరస్థలీయమాజీ స్వామి వారు